కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ 10 నిమిషాలు మాట్లాడడానికి బహుశా నాకు కంఠం పనికొచ్చి ఉండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష, అమ్మ పెట్టిన మజ్జిగ. ఇవాళ పిల్లల్ని చూడండి, చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు, నాకు మజ్జిగొద్దు. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు. అమ్మలు అలాగే ఉండి పెడతారు, లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు. సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది. నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను. అమ్మా, మేము బ్యాంకుకి వెళితే ఎప్పుడైనా విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 500 రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు. అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం. అలా ఇంకొక 8 ఏళ్ళో 5 ఏళ్ళో దాటిపోతే తెలియనటువంటి వాడు, ఈ తరం వాడు ఎవరైనా హోటల్కి వెడితే, ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడు, మీకు ఓ కార్డు ఇస్తాడు. అది మీరు చదివారనుకోండి, అది ఏమిటో గోబీ మట్టర్, ఆలు పట్టర్, ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్. అంటే పన్నీర్ ఏమిటి, పులుసు ఏమిటి, పేర్లు ఏమిటి, ఏమిటో ఒక్కటి అర్థం కాదు. ఇటువాడిని చూస్తే ఏదో తింటుంటాడు, అటువాడిని చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకి తెలియవు, అడిగితే బాగుండదు, వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు. అందుకని తోడు ఎవరన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమంటారండి దాన్ని నాన్ అంట. నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసేయగలిగినది, కాబట్టి దాని పేరు నాన్. అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి